అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఎస్కే తెలుగులో గుణసంధిని సులభ మార్గంలో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూద్దాం. గుణసంధి సూత్రం వచ్చేసి అకారానికి ఈ ఊరులు పరమైతే వరుసగా ఏఓఆర్లు ఏకాదేశంగా వస్తాయి. ఏఓఆర్లను గుణాలని అంటారు. మనకి ఏఓఆర్ ఈ 3 అక్షరాలని కలిపి గుణాలు అంటారు. ఇక్కడ సంధిలో మనకి ఏ అక్షరము ఏ అక్షరంతో పరమైతుందో చూడాలి. ఒకసారి చూడండి. అంటే ఆ జాతి మొత్తానికి ఈ జాతి పరమైతే ఏ వస్తుంది. అలాగే ఆ జాతి మొత్తానికి ఊ పరమైతే ఓ వస్తుంది. అలాగే ఆకి మొత్తానికి అరువులు పరమైతే అర్ర వస్తుంది. ఉదాహరణ చూడండి. రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు. పర ప్లస్ ఉపకారం పరోపకారం. రాజా ప్లస్ ఋషి రాజర్షి.